నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 హిందీ కంటెంట్ గ్రామర్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 9కి స్వాగతం. అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ఆర్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే ఈరోజు మనము ఏదైతే మరి పేపర్లో ఒక 30 క్వశ్చన్స్ ఎలా అయితే వస్తాయో ఆ విధంగా అయితే ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈరోజు అయితే ఫస్ట్ మొదటి ప్రశ్న అయితే చూసిద్దాం. మనకి గ్రామర్కు అంటే కంటెంట్ సంబంధించి ఇక్కడ మొదటి ప్రశ్న చూసినట్లయితే మొదటి ప్రశ్న నిమ్నలిఖిత్ में से कहानी पाठ कौन सा है? ऑप्शन ए राजा बदल गया, ऑप्शन बी प्यारा गाँव, ऑप्शन सी हम होंगे कामयाब, ऑप्शन डी ऐसा प्यारा देश है मेरा. प्रश्न मरोकसारी निम्नलिखित में से कहानी पाठ कौन सा है? ऑप्शन ए राजा बदल गया, बी प्यारा गाँव, सी हम होंगे कामयाब, डी ऐसा प्यारा देश है मेरा. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ రాజా బదల్ గయా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి మిగతావి ఏవైతే ఇక్కడ మనకి హమ్ హోంగే కామయాబ్ అనేటువంటిది గీత్, అలాగే ప్యారా గావ్, ఐసా ప్యారా దేశ్ హై మేరా, మరి ఇవన్నీ కూడా ఏంటివో మీరైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మీకు ముందే హింట్ ఇస్తున్నానండి. ఈరోజు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి కంటెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటుగా మరి మీ యొక్క ఆప్షన్స్ అనేటువంటిది అలాగే మీ యొక్క డౌట్స్ అనేటువంటి ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్నాయి అవి కూడా మీరు ఇక్కడ కామెంట్ చేయండి. అలాగే ఆప్షన్స్ కూడా మీరు కామెంట్ అయితే చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ కూడా మరి ఎవరైతే నోట్ చేసుకుంటున్నారో సార్ మేము నోట్ చేసుకుంటున్నాము క్లాస్లో చెప్పేవన్నీ కూడా వాళ్ళు కూడా మీరు హ్యాండ్ చేసి అయితే చేయొచ్చు అనమాట. రెండవ ప్రశ్న చూద్దాం. ఇక్కడ మంచి ప్రశ్న రెండవది కూడా చూసినట్లయితే కనుక రాజేష్ నే సోనే కా సిక్కా రాజా కో హీ క్యోं దియా. ఆ పాత్ర ఉంది రాజా బదల్ గయా లెసన్లో రాజేష్ అనేటువంటి పాత్ర. సో ఆ పాత్ర తను ఏదైతే బంగారపు నాణ్యం అయితే ఉందో ఆ నాణ్యం ఎందుకు రాజాకే ఇచ్చారు అనేది ఇచ్చాడు. ఆప్షన్ ఏ రాజా ఉచిత్ ఉస్కా మిత్రత, ఆప్షన్ బి రాజా ने उससे सिक्का मांगा था, ऑप्शन सी उसे लगा कि दूसरे देश को लूटने वाला राजा ही सबसे गरीब है. ఇక్కడ మంచి ఇది ఉంది చూడండి. सबसे गरीब है. ऑप्शन डी वह सिक्का राजा का ही गिर गया था. మరి రాజా బదల్ గయా లెసన్ మీరు చదివింటే కనుక ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. సో అక్కడ ఒక సిక్కా అనేది దొరుకుతుంది రాజేష్కి. అప్పుడు అక్కడ వెళ్తే సాధుడు అయితే అది నాది కాదు అంటాడు. మరి ఎవరిది అయిండొచ్చు అంటే కనుక అప్పుడు మరి ఇట్లా ఎవరైతే మరి బీదరికం ఉంటే వాళ్ళది అయిండొచ్చు, వాళ్ళకి ఇచ్చేసాయి ఎవరికి ఇవ్వను అని అంటే అప్పుడు అంటాడు అనమాట. సో దాన్ని బట్టి ఎవరు మరి ఇట్లా చూస్తున్నట్లయితే కనుక ఇద్దాము అన్నట్టుగా రాజాకి ఇస్తాడు. ఎందుకు అంటే మరి అంతా ఉంటే మరి ఇతర దేశాల మీద మరి ఎందుకు విచ్చుపడ్డాము, ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రావడం అన్నటువంటిది ఉంది. సో అప్పుడు రాజా మార్పు చెంది మళ్ళీ అంతా కూడా ఇచ్చేస్తాడు. ప్రజలందరికీ కూడా ఏదైతే ఉందో అన్ని ఇచ్చేసి చాలా సుఖ సంతోషాలతో ఉంటాడని చెప్పేసి ఆ లెసన్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఎస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, థర్డ్ వన్ది. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి బెస్ట్ ఆప్షన్లలో ఇదే ఉందన్నమాట. ఓకే, ఎస్ నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. మూడవ ప్రశ్న ఎస్ प्यारा गाँव ఇక్కడ प्यार ఉంది. प्यारा गाँव पाठ के पात्र हैं. ऑप्शन ए रानी, रमेश और दादी. ఇక్కడ प्यारा गाँव అనబడాలి. प्यारा ఓకే प्यारा गाँव ఇక్కడ ఆకి మాత్రం మనం తీసుకోవాలి పక్కన. प्यारा गाँव पाठ के पात्र हैं. ऑप्शन ए रानी, रमेश और दादी, ऑप्शन बी रानी, रमेश और दादाजी, ऑप्शन सी रमेश, शारदा और नानी, ऑप्शन डी रजिता, रमेश और दादाजी. కంటెంట్ అండి 8th క్లాస్ లెసన్ నుంచి అయితే ఇది తీసుకొని అయితే రావడం జరిగింది. ప్యారా గావ్ లెసన్ నుంచి అయితే ఇవి తీసుకొని రావడం జరిగింది ప్రశ్న. ఇక్కడ మీరు చూసినట్టు కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి రాణి, రాజేష్ और దాదాజీ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అనమాట. ఇది సంవాద్ పాఠ్ లాగా ఉంటుంది, దీంట్లో అడుగుతుంటారు అనమాట. ఓకే, ఎస్ నెక్స్ట్ ప్రశ్న నాలుగోది చూడండి. कौन कविता के कवि कौन है? ऑप्शन ए गिरिजा कुमार माथुर, ऑप्शन बी रामधारी सिंह दिनकर, ऑप्शन सी सोहनलाल द्विवेदी, ऑप्शन डी बाल स्वरूप राही. प्रश्न फिर एक बार, कौन कविता के कवि कौन है? కౌన్ అనేటువంటి కవిత ఉంది కదా, దాని యొక్క కవి ఎవరు అడుగుతున్నారు. ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం గిరిజా కుమార్ మాథుర్. మరి చూసుకున్నట్లయితే హమ్ హోంగే కామయాబ్ని ట్రాన్స్లేట్ చేయడం అయితే జరిగింది, ట్రాన్స్లేటర్గా అయితే రావడం జరిగింది. అయితే మూల కవి ఎవరు మీరైతే కామెంట్ చేసింది. ఇంతకుముందు వీడియోలో మనం అయితే దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ మూల కవి ఎవరు, ట్రాన్స్లేట్ ఎవరు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా చూడలేనంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టీజీ టెట్ 2026 హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది, అక్కడ కూడా మీరు చూడవచ్చు. అలాగే మీరు మెథడాలజీ అలాగే గ్రామరు దాంతోపాటుగా మరి
లిటరేచర్ కోసం చూస్తున్నట్లయితే కనుక మీరు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా మీకైతే హెల్ప్ అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, వాటికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఐ కార్డ్ దగ్గర పైన కూడా ఇస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా మీకైతే ప్లేలిస్ట్లు కనిపిస్తాయి. మీరు వెళ్ళి ఒకసారి ఛానల్లో వెళ్ళి కూడా మీరు అక్కడ కూడా చూడవచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతో పాటుగా ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీరు జాయిన్ బటన్ అనేది క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. దాంతో పాటుగా అప్డేట్స్ కోసం మీకు టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ పేజ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతుండొచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక కౌన్ కవితకే కవి కౌన్ హే అన్నాడు కాబట్టి, మరి ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్ మనకి యెస్, ఇక్కడ ఆప్షన్ బాల్ స్వరూప్ రాహి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? యెస్, కౌన్ అనేటువంటి పాఠం ఉంది. అయితే దాంతో పాటుగా మరి సోషల్ సంబంధించినటువంటి క్లాసులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడలేదంటే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అయితే ఉంటాయి. దాంతో పాటుగా మీరు ఛానల్‌లో వెళ్ళి కూడా చూసినట్లయితే కనుక లేటెస్ట్‌గా మనకి సోషల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సైకాలజీకి సంబంధించిన క్లాస్ అంటే ఇంతకుముందు ఇయర్‌లో మనం చేసాం కాబట్టి అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి వాటిని కూడా చూడొస్తారని చెప్పేసి ఆశిస్తూ, సోషల్ సంబంధించి ఎవరైనా చూడాలనుకుంటే అవి కూడా మీరు అక్కడ నుంచి కూడా అయితే చూడొచ్చండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఐదో ప్రశ్న చూడండి. यस, సో ఇక్కడ చూసినట్లయితే ఐసా ప్యారా దేశ్ హై మేరా కవిता के अनुसार इस देश में धर्म से बढ़कर किसे కిసే మహత్వ దియా గయా హై. ఇది క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది, లెంతీగా ఉంది, మన కింద వచ్చింటే బాగుండు. దియా జాతా హై అంటే మరి ఇక్కడ ఇప్పుడే మనం లెసన్ చెప్పుకున్నాం కదా, ఐసా మేరా దేశ్ హై అని చెప్పేసి. సో ఐసా దేశ్ హై మేరా అని చెప్పేసి సో ఆ లెసన్ సంబంధించి ఇక్కడ మనకైతే రావడం జరిగింది. మరి దాంట్లో లైన్ తీసుకొని ఇచ్చినారు ఇక్కడ. మరి ఆప్షన్ ఏ ధన్ దౌలత్కి, ఆప్షన్ బి మానవతా ఇన్సానియత్కి, ఆప్షన్ సి లడాయి झगड़ा ఆప్షన్ డి కేవల్ ఖేల్ కూద్ కో. ఇక్కడ కో అని అన్నిటికి మరి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే కనుక ఇక్కడ సరైన మనకి సమాధానం మానవత ఇన్సానియత్ కో, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, సో ఇక్కడ వరకు మనం కంటెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 5 క్వశ్చన్స్ అనేవి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మిగతా 5 క్వశ్చన్స్ మనకి గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. చూడండి, 6వ ప్రశ్న, స్వచ్ఛ జల్ పీనా చాహియే वाक्य में रेखांकित शब्द क्या है. ऑप्शन ए మరి జాతివాచక సంజ్ఞ, ఆప్షన్ బి వ్యక్తివాచక సంజ్ఞ, ఆప్షన్ డి ద్రవ్యవాచక సంజ్ఞ, ఆప్షన్ సి, ఆప్షన్ డి భావవాచక సంజ్ఞ. సో సంజ్ఞ చూసినట్లయితే కనుక మనకి మరి కదా ఏదైనా వస్తువు, ప్రాణి యొక్క పేర్లను తెలిపేదే సంజ్ఞ. అంటే నామవాచకం అంటాము, మనం ఇంగ్లీష్లో నౌన్ అని అంటాం, హిందీలో సంజ్ఞ అని అంటాం. సంజ్ఞ 3 రకాలుగా ఉంటుంది. మరి చూస్తున్నట్లయితే వ్యక్తివాచకు, జాతివాచకు, భావవాచకు. మరి ఇంకా 2 ఉన్నాయి కదా సార్ అంటే కనుక జాతివాచకులోనే మనకు సమూహవాచకు, ద్రవ్యవాచకు అనేటువంటి కేటగిరీ కూడా వస్తుంది. సో క్వశ్చన్ మీరు క్లియర్గా చదవాలి. ముఖ్యతః అన్నప్పుడు 3 పెట్టాలి, కుల్ అన్నప్పుడు మాత్రం 5 పెట్టాల్సి ఉంటుంది. అందులో మరి ఏది మీరు చూసినట్లయితే ఒక్కొక్క దానికి మీరు ఎగ్జాంపుల్ అయితే ఇస్తూ ఉండండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మరి జాతివాచక సంజ్ఞ, వ్యక్తివాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సి, ఎందుకంటే ద్రవ్యవాచక ఏదైనా కానీ అంటే మనం లీటర్లు కానీ కేలీల్లో కానీ కొలుస్తాం కదా, వాటన్నిటిని కూడా మనం ద్రవ్యవాచక సంఖ్యలో అయితే తీసుకోదాం. కిసి ठोस सरल పదార్థం కా బోధ్ నామ్ కా బోధ్ ఉసే హమ్ ద్రవ్యవాచక సంజ్ఞ కైతే హై అని చెప్పేసి డెఫినేషన్ కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 7వ ప్రశ్న, వహ పుస్తక్ यह पुस्तक मेरी है वाक्य में रेखांकित शब्द हैं. ऑप्शन ए निश्चयवाचक सर्वनाम, ऑप्शन बी अनिश्चयवाचक सर्वनाम, ऑप्शन सी पुरुषवाचक सर्वनाम, ऑप्शन डी సంబంధవాచక సర్వనాम. మరి సర్వనాम సంబంధించి ఇప్పుడు సంజ్ఞ అయిపోయింది, సర్వనాम సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. सर्वनाम कितने प्रकार के होते हैं आप कमेंट करके बता सकते हैं. यहाँ पर आपको 4 दिखाई देंगे और आपको 2 है वो निजवाचक सर्वनाम और 1 है प्रश्नवाचक सर्वनाम. ठीक है, तो यहाँ पर देखने से నిశ్చయవాచక సర్వనామం యహ్ పుస్తక్ మేరీ హై, యహ్ వహ్ ఇవన్నీ కూడా ఖచ్చితత్వాన్ని తెలియజేస్తాయి కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నిశ్చయవాచక సర్వనామం అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. यस, हैदराबाद हमारा शहर है वाक्य में रेखांकित शब्द क्या होगा. ऑप्शन ए गुणवाचक विशेषण, ऑप्शन बी संख्यावाचक विशेषण, ऑप्शन डी परिमाणवाचक विशेषण, ऑप्शन डी सार्वनामिक विशेषण. మరొకసారి చూడండి, హైదరాబాద్ హమారా షహర్ హై వాక్య మే రేఖాంకిత శబ్ద్ క్యా హై. రేఖాంకిత శబ్ద్ ఇక్కడ హమారా ఉంది కదా, హమారా అంటే ఏంటి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ
గుణవాచక విశేషణ, ఆప్షన్ బి సంఖ్యావాచక విశేషణ, ఆప్షన్ సి పరిమాణవాచక విశేషణ, ఆప్షన్ డి సార్వనామిక్ విశేషణ. సో మరి ఇక్కడ క్లియర్గా మనకు తెలిసిపోతుందండి. చూడండి సంఖ్యావాచక నెంబర్ ఏమైనా ఉందా, సో అది లేదు కాబట్టి మనకి ఆటోమేటిక్గా రెండో వెళ్ళిపోతుంది. గుణ అంటే మంచి చెడు అవన్నీ తెలియదు కాబట్టి ఇక్కడ అటువంటిది ఏం లేదు. సో ఇది కూడా వెళ్ళిపోయింది. మిగతాది పరిమాణవాచక ఉంది, సార్వనామిక ఉంది. పరిమాణం క్లియర్గా తెలుగులో పదమే, అంటే ఏదైనా ఒక మాత్ర ఒక మెజర్మెంట్ అని ఉంటుంది, సరే మెజర్మెంట్కి సంబంధించి లేదు. సో ఇది కూడా పోయింది కాబట్టి మనకి మిగిలింది డి. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ మనకి ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సార్వనామిక్ విశేషణ్ అని చెప్పేసి కూడా అంటాం మనం. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. यस, खाया और लौटूंगा शब्द काम के होने का समय बताते हैं। काम के होने के समय बताते हैं, इसे ही डैश कहते हैं, इसे ही డాష్ कहते हैं. ఆప్షన్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఐడియా ఉంది, మనకి డెఫినేషన్ చదవగానే ఐడియా వస్తుంది. ఓకే, ఆప్షన్ ఏ కాల్, ఆప్షన్ బి భూతకాల్, ఆప్షన్ సి వర్తమాన కాల్, ఆప్షన్ డి భవిష్యకాల్. మరి ఇక్కడ చూడు, ఏదైనా ఒక సందర్భంలో అంటే ఇక్కడ రెండు పదాలు ఇచ్చాడు. ఏమని? ఖాయ తిన్నాను, లౌటుంగా రిటర్న్ అవుతాను. శబ్ద్ కామ్కే హోనేకా సమయ బతాతే హే, చేసే పని ఏ సమయంలో చేస్తున్నటువంటి సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని దాటినే అంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ సమయం అన్నప్పుడు సింపుల్గా మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, కాల్. ఓకే, కాల్ సంబంధించి మనకి 3 రకాలు ఉంటాయి. 1, 2, 3 భూత్ కాల్, వర్తమాన్ కాల్, భవిష్య కాల్. అందులో కూడా బేస్ అయితే ఉంటాయి. మళ్ళీ ఆ బేస్ అయితే కూడా చూసుకోండి, ఒక్కోటి ఎన్ని ఉన్నాయి మీరైతే కింద కామెంట్ అయితే చేసేయండి. ఎస్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 10వ ప్రశ్న గ్రామర్లో చివరి ప్రశ్న కంటెంట్లో. మరి ఇక్కడ చూసినట్లయితే రాకేష్ చిత్ర బనాతా హై, యా కైసా వాక్య హై. ఆప్షన్ ఏ ప్రశ్నవాచక వాక్య, ఆప్షన్ బి అకర్మక వాక్య, ఆప్షన్ సి సకర్మక వాక్య, ఆప్షన్ డి ఆజ్ఞావాచక వాక్య. సో ఇక్కడ చూడండి సింపుల్గా ఎలిమినేషన్ మెథడ్ చేయండి. మనకు అర్థం కాకపోతే ఏం చేయాలంటే ప్రశ్నవాచక అన్నాడు, ప్రశ్న లేదు కాబట్టి ఇది వెళ్ళిపోయింది. మిగతాది మరి ఆజ్ఞావాచక అన్నాడు, ఆర్డర్ ఉంటుంది, అంటే आपको यही करना ही है, లేకుంటే आपको గృహ కార్య करके ఆనా అనివార్య హే, లేకుంటే ఎగ్జామ్లో మీరు చూసినట్టుంటారు. సో అన్ని ప్రశ్నలు కంపల్సరీ అన్నట్టుగా కదా. సో ఒక ఆర్డర్ లాగా అనమాట. సో ఇక్కడ మనకు ఆర్డర్ లాగా లేదు. ఓకే, సో ఇక్కడ మనకి ఇది కూడా వెళ్ళిపోయింది. మిగతాది రెండు అకర్మక సకర్మక, అంటే ఏ వాక్యంలో అయితే కర్మ ఉంటుందో అది సకర్మకు, ఏ వాక్యంలో అయితే అకర్మక ఉంటుందో అది అకర్మక అవుతుంది. ఎప్పుడైతే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుందో అది మనకి సకర్మక అవుతుంది, ఎక్కడైతే ఆన్సర్ రాదో అది మనకి అకర్మక కిందకి అయిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాం దీనికి సరైన సమాధానం చూసినట్లయితే కనుక ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, సకర్మక క్రియ అనేటువంటిది అవుతుంది. ఒకసారి క్వశ్చన్ ఏంటి చూడండి. రాకేష్ చిత్ర बनाता है, క్వశ్చన్ ఇస్తే రాకేష్ క్యా बनाता है అంటే ఆన్సర్ చిత్ర बनाता है. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. ఇప్పుడు మనకి అసలైన ఇది ఉంది, మనకి 10 క్వశ్చన్లు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మరి పారాగ్రాఫ్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, సో చూడండి. నిమ్నలిఖిत गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए అన్నాడు. చాలా సింపుల్ పారాగ్రాఫ్ అయితే తీసుకొని రావడం జరిగింది మీకు అలవాటు అవ్వడం కోసం. మరి ఇక్కడ చూసినట్లయితే बहुत पुराने समय की बात है, एक राजा था, वह अपनी प्रजा का बहुत ध्यान रखता था. वह चाहता था कि उसकी प्रजा हमेशा सुखी रहे. राजा को नई नई चीज़ें जानने का बहुत शौक था. वह अपने राज्य के विद्वानों के साथ विचार विमर्श करता रहता था. एक दिन राजा ने सोचा कि क्या कोई ऐसी चीज़ हो सकती है जिससे वह पूरी धरती को एक साथ देख सके. उसने अपने दरबारियों से पूछा, क्या धरती की भी आंखें होती हैं. ఇది ఒక మన పారాగ్రాఫ్. ఇప్పుడు మన క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఇట్లా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో చాలా మీనింగ్ఫుల్గా చదవాలి. మీనింగ్ఫుల్గా చదివినప్పుడు మనకి ఈ క్వశ్చన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, దాంట్లో మొదటి ప్రశ్న, ఇక్కడ మనకు 11వ ప్రశ్న. రాజా కిస్కా बहुत ध्यान रखता था. ఆప్షన్ ఏ अपने धन का, ఆప్షన్ బి अपनी प्रजा का, ఆప్షన్ సి కేవల్ अपने महल का, ఆప్షన్ డి अपने घोड़ों का. సింపుల్గా ఈజీగా అంటే కొంచెం ఇది పెడితే ఎలిమినేషన్ చేస్తే కనుక ఈజీగా అర్థమైపోతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, अपनी प्रजा का అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్, 12వ ప్రశ్న చూడండి. రాజాకి క్యా ఇచ్చా థీ. ఆప్షన్ ఏ వह बहुत बड़ा महल बनाए, ऑप्शन बी वह बहुत सारा सोना इकट्ठा करे, ऑप्शन सी वह दूसरे देशों को जीत ले, ऑप्शन डी उसकी ప్రజా హమేషా సుఖీ రహే. సో ఇక్కడ ఈజీగా ఇక్కడ కూడా సరైన సమాధానం. వాళ్ళ ప్రజల గురించి కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ
13वां प्रश्न जो है, राजा को किस बात का शौक था? ऑप्शन ए नई नई चीजें जानने का, ऑप्शन सी शिकार खेलने का, ఆప్షన్ సి సోనే కా, ఆప్షన్ డి భోజన్ करने का. సింపుల్గా ఇప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారంట కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద నయి నయి చీజే జాన్నే కా షౌక్ తా అని చెప్పేసి మనం ఇక్కడ ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్, నెక్స్ట్ ప్రశ్న చూడండి 14వ ప్రశ్న. రాజా అక్సర్ किनके साथ विचार विमर्श करता था? ऑप्शन ए केवल अपने परिवार से, ऑप्शन बी पड़ोसी देश के राजा उनसे, ऑप्शन सी राज्य के विद्वान उनसे, ऑप्शन डी किसी से नहीं. సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రాజ్యకే విద్వానుంసే విచార్ విమర్శ అనేటువంటి చేసేవారు అనమాట. ఓకే, డిస్కషన్ అన్ని కూడా. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. राजा ने दरबारियों से क्या प्रश्न पूछा? ऑप्शन ए सोना कहाँ मिलता है, ऑप्शन बी क्या धरती की भी आंखें होती हैं, ऑप्शन सी क्या आकाश में तारे हैं, ऑप्शन डी सबसे బలవాన్ कौन है. సింపుల్గా క్వశ్చన్ అడిగాడు, ఏమి భూమికి కూడా కళ్ళు ఉంటాయా అని చెప్పేసి లాస్ట్లో క్వశ్చన్ అడిగాడు కదా. సో అదే ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సరే, ఇప్పుడు మళ్ళీ పద్యం గురించి కూడా చూద్దాం. చూడండి ఇక్కడ పద్యం. निम्नलिखित पद्यांश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए. न्यायवान था राजा वह, प्रजा प्रेम था उसके मन में, नहीं स्वार्थ की छाया थी, खुशहाली थी जन जन में, सत्य मार्ग पर चलता था, परिहित जिसका सपना था, हर दुखी और असहाय వ్యక్తి उसे लगता अपना था. ఇది మనకి పోయం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సింపుల్గా మనం మీనింగ్ఫుల్గా తినట్లయితే ఈజీగా అయితే ఆన్సర్ చేస్తాం. 16వ ప్రశ్న చూడండి. राजा के मन में किसके प्रति प्रेम था? ऑप्शन ए स्वयं के प्रति, ऑप्शन बी धन दौलत के प्रति, ऑप्शन सी अपनी प्रजा के प्रति, ऑप्शन डी केवल अपने दरबारियों के प्रति. అంటే ఇక్కడ ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్. అప్ని ప్రజాకే ప్రతి ఆయనకి ఎక్కువ స్నేహం అనేటువంటిది, ఎక్కువ ప్రేమ అనేటువంటిది ఉండేది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎస్, ఎందుకంటే పోయంలో అదే ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న 17వ చూడండి. రాజాకే चरित्र की क्या विशेषता थी? ऑप्शन ए वह न्यायवान था, ऑप्शन बी वह बहुत लालची था, ऑप्शन सी वह डरपोक था, ऑप्शन डी वह अहंकारी था. ఎలిమినేషన్ చూడండి. ఫస్ట్ లైన్లోనే మనం చదివినాం ఏమని, ఆప్షన్ ఏ వహ్ న్యాయవాన్ థా అంటే ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎస్, నెక్స్ట్ ప్రశ్న 18 చూద్దాం. మరి రాజా హమేషా కిస్ మార్గ పర్ చల్తా థా? చల్ कपट के मार्ग पर, ऑप्शन बी सत्य के मार्ग पर, ऑप्शन सी युद्ध के मार्ग पर, ऑप्शन डी ज्ञान के मार्ग पर. సింపుల్గా సత్య కే మార్గ్ అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ చూడండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా అండి. ఎస్, నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. 19వ ప్రశ్న చూడండి. राजा का सपना क्या था? विशाल महल बनाना, ऑप्शन बी दूसरे राज्यों को हराना, ऑप्शन सी सोने इकट्ठा करना, ऑप्शन डी परहित दूसरों के भलाई करना. అంటే ఎప్పుడు కూడా ఆయన ఎక్కువ వాళ్ళ ప్రజల గురించి ఆలోచించేవాడు కాబట్టి అందుకు సూటబుల్ ఆన్సర్ ఆప్షన్ డీలోనే ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ डी ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మరి राजा को अपना कौन लगता था? केवल उसके सैनिक, ऑप्शन बी धनी लोग, ऑप्शन सी हर दुखी और असहाय వ్యక్తి, ఆప్షన్ డి कोई नहीं. సో ఏ రాజ్యంలో ప్రతి ఒక్క దుఃఖంగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, అలాగే అసహాయ స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాజుకి మన వాళ్ళే అన్నట్టుగా అనిపించేదంట. అందుకని ఇక్కడ ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాగా మనం పద్యాంశం కూడా పూర్తి చేసుకున్నాం. మరి ఇంకా ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి పెద్ద సపోర్ట్ అంటే మనం ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా ఫ్రీగా అయితే క్లాసెస్ చేయడం జరుగుతుంది కాబట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్తో. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుంది. దాంతోపాటుగా మీరు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ని కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే మరి ఏమైనా మీ యొక్క డౌట్స్, సలహాలు, సూచనలు, సజెషన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. ఆ విధంగా నేను ఇంకా మంచిగా క్లాస్ చేసే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ పొందుతుంది. దాంతోపాటుగా సోషల్ సంబంధించి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక మీరు సోషల్ సంబంధించిన క్లాసెస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చూడొచ్చు. దాంతోపాటుగా మీరు ఛానల్ వెళ్ళి కూడా నేను మిగతా గ్రామర్ సంబంధించి కావచ్చు అన్నీ కూడా మనకు ఛానల్ చాలా క్లాసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ నెక్స్ట్ ప్రశ్న అయితే 21వ ప్రశ్న చూద్దాం. ఇది కూడా చాలా మంచి ప్రశ్నలకి అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిందీ కా
ప్రథమ మహాకవి కిసే మానా जाता है చూడండి ఇప్పుడు లిటరేచర్ సంబంధించిన క్వశ్చన్ హిందీ కా ప్రథమ మహాకవి కిసే మానా जाता है మొన్ననే నేను ఒక క్వశ్చన్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో చెప్పాను చూడండి క్లియర్గా ఇక్కడ ఇచ్చినాడు ఇట్లనే మనకి 2 క్వశ్చన్లు ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నాను సో ఆ రోజు ఆ విధంగా ఒక క్వశ్చన్ వచ్చింది మళ్ళీ అక్కడ రిపీట్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఈ వే ఆఫ్లో అన్నటువంటి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది తద్వారా మీకు కూడా రిపీట్ అవుతూ ఉంటుంది మీకు కూడా బాగా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా బాగా వస్తుంది కాబట్టి మంచి స్కోర్ రావాలనే ఉద్దేశంతో అయితే రావడం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే సీటెట్ 2026 సంబంధించి సెప్టెంబర్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూసి మరి అది కూడా అప్లై చేయండి చాలా బాగానే ఉంటుంది ఎస్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కనుక రామచరితమానస్ ఆప్షన్ బి పృథ్వీరాజ్ రాస్ ఆప్షన్ సి పద్మావత్ ఆప్షన్ డి సాకేత్ ఓకేనా రైట్ ఇక్కడ మంచి మంచి రచనలు ఉన్నాయి చూడండి రామచరితమానస్ ఎవరు రాశారయ్య తులసీదాస్ మరి పృథ్వీరాజ్ రాసు చందబర్దాయి మరి ఆప్షన్ సి చూసినట్లయితే పద్మావత్ జాయ్సీ మలిక్ మొహమ్మద్ జాయ్సీ ఎస్ ఆప్షన్ డి చూసినట్లయితే సాకేత్ చూసినట్లయితే మరి आगस्त 3 को कवि दिवस के रूप में मनाया जाता है उसकी जयंती पर वह कौन है आप कमेंट करके बता सकते हैं ठीक है ना जी साकेत साकेत देखिए यस यशोधरा पंचवटी है ना यस मैथिली शरण गुप्त जी की एक रचना है ठीक है यस यहाँ पर कौन सा हो सकता है कि आंसर है यहाँ पर हिंदी का प्रथम महाकाव्य अगर कहा जाए तो ऑप्शन बी पृथ्वीराज रासो की चंद बरदाई द्वारा लिखी गई ये रचना है ठीक है जी अगला प्रश्न देखते हैं भक्ति काल से संबंधित भी एक प्रश्न लाया गया आपके सामने यहाँ पर देखिए इनमें से कौन सा कवि अष्टाछाप का जहाज कहलाता है ऑप्शन ए కబీర్దాస్ బి తులసీదాస్ సి సూర్దాస్ డి జాయిసీ చూడండి చాలా మంచి మంచి క్వశ్చన్లు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ సి సూర్దాస్ ఓకేనా అష్టాచాప్ అనగానే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అందులో అంటాడు మరి అష్టాచాప్ కవులలో ఉన్నటువంటి వారు ఎవరు అంటారు మిగతా ఎవరెవరు ఇచ్చి ఒకరు మాత్రం ఇస్తాడు నెక్స్ట్ అందరివి అక్కడ ఉన్న వాళ్ళని ఇస్తాడు లేని వాళ్ళు ఎవరు అన్నారు అట్లా కూడా ఇస్తారు లేండి ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతున్నారు అనేటువంటిది ఓకే ఎస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎస్ నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం 23వ ప్రశ్న రీతికాల్ చూడండి ఇది కూడా మంచి ప్రశ్న బిహారీ సత్సైకి రచయిత బిహారీ లాల్ చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చినాడు బిహారీ సత్సై ఎవరు అని రాస్తున్నా అన్నాడు రాసింది ఎవరో కూడా పేరు కూడా ఇచ్చినాడు ఎవరు బిహారీ లాల్ అయితే ప్రశ్న ఏంటి కిస్ రాజాకే దర్బార్ క్వశ్చన్ మీకు ఇక్కడ క్లియర్గా పెడతాను కిస్ రాజాకే దర్బారీ कवि थे ऑप्शन మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ రాజా జయసింహ్ ఆప్షన్ బి మహారాజా ఛత్రసాల్ ఆప్షన్ సి అక్బర్ ఆప్షన్ డి శివాజీ రైట్ సో మన ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే కనుక ఆప్షన్ ఏ రాజా జయసింహ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది ఓకేనా ఎస్ సో ఈయన రాసింది ఒకటే బిహారీ సత్సై అంటే మరి ఏందో మీరు కింద కామెంట్ అయితే చేసేయండి ఎస్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం 24వ ప్రశ్న దీని తర్వాత అస్సలు మంచి మంచి ప్రశ్నలు ఉండబోతున్నాయి ఎస్ हिंदी साहित्य में छायावाद के 4 स्तंभों में से किसे प्रकृति का सुकुमार कवि कहा जाता है ऑप्शन ए जयशंकर प्रसाद बी सूर्यकांत त्रिपाठी निराला ऑप्शन సి మహాదేవి వర్మ డి సుమిత్రానందన్ పంత్ చూడండి ఈ పేర్లు చూడంగానే వాళ్ళ హిస్టరీ ఇట్లా వస్తాయి వాళ్ళ రచన ఇట్లా గుర్తుండి వస్తాయి చెప్పాలంటే జయశంకర్ ప్రసాద్ మనం చూసినట్లయితే కనుక ఛాయావాద్కి మరి జనక్ మానా జాతా హైనా సో ఈయన రచనలు కూడా మరి మనకు వచ్చిన మంచి ఒక ప్రసిద్ధ రచన అయితే ఉంది కామాయని ఎస్ నెక్స్ట్ చూసినట్లయితే సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా మరి ఇక్కడ చూసినట్లయితే ప్రథమ దేవన్ చూసినట్లయితే జూహీకి కలి అని చెప్పేసి కవిత ఉంది అలాగే మరి కుకుర్ముత్త అని చెప్పేసి రాశాడు తర్వాత రామ్కి శక్తి పూజ అని చెప్పేసి మంచి మంచి రచనలు రాశాడు అర్చన ఇవన్నీ కూడా ఆయన రచనలు పరిమాణాలు తర్వాత సరోజ్ స్మృతి అని చెప్పేసి ఆయన యొక్క కూతురు యొక్క స్మరించుకొని ఆయన రాయడం జరిగింది నెక్స్ట్ మహాదేవ్ వర్మ చూసినట్లయితే ఇంకా చూడండి ఇది ఇంకా మంచి ప్రశ్న అని చెప్పుకోవచ్చు ఈమెని आधुनिक मीरा के रूप में भी जाना जाता है ठीक है ना सुमित्रानंदन पंत यहाँ पर मैंने ही बताया है ऑप्शन यहाँ पर जो डी है यही इस प्रश्न का सही उत्तर है जी जी बढ़िया ఓకే ఎస్ నెక్స్ట్ చూడాలి మరి ఇది చాలా బాగా చూసుకోవాలి ఏ కవిని ఎందుకు అంటారు ఇక్కడ సుమిత్రానందం పంత్ అంటే 10th క్లాస్లో మనకి ఉంది ఒక లెసన్ కదా సో బరస్తే బాధ అని చెప్పేసి అక్కడ వస్తారు కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న 25వ ప్రశ్న చూడండి ఇప్పుడు చూడండి అసలు ప్రశ్నలో భాషా శిక్షణకి प्रत्यक्ष विधि डायरेक्ट मेथड में किस बात पर बल दिया जाता है डायरेक्ट मेथड ये దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటారు ఆప్షన్ ఏ మాతృభాష के प्रयोग पर ऑप्शन बी उपकरण व्याकरण के नियमों को रटने पर ऑप्शन सी बिना मातृभाषा के प्रयोग के सीधा द्वितीय भाषा सीखने पर ऑप्शन डी केवल लिखित
అభ్యాస పర్. డైరెక్ట్ మెథడ్ అన్నాడు. డైరెక్ట్ అంటే చూడండి ఎటువంటి హెల్ప్ లేకుండా అంటే ఈజీగా మనకు క్లియర్‌గా దాంట్లోని పేర్లను తెలిసిపోతుంది. ఇక్కడ ఆప్షన్ ఏమని సి అని. ఓకే. ఎటువంటి మాతృభాష సాయం లేకుండా డైరెక్ట్‌గా ఏది భాష నేర్చుకుంటారో ఆ భాషలో నుంచే సంభాషించడం. లైక్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్‌లోనే చెప్పడం. హిందీలోనే చెప్పడం. అదనమాట. ఓకే. యెస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. यस మరి एक कुशल हिंदी अध्यापक को कक्षा में कविता पढ़ाते समय मुख्य रूप से किस विधि का ప్రయోగ్ కర్నా చాహియే. చూడండి ఇప్పుడు ఒక ఎఫిషియంట్ హిందీ టీచరు క్లాస్‌లో మరొక కవిత చెప్తున్నాడు. కవిత పాఠం అనేటువంటిది చెప్తున్నాడు. ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్య విధి ఎటువంటిది ఉండాలి అంటే ఆప్షన్ ఏ మరి అర్థబోధ విధి, ఆప్షన్ బి చూడండి రసాస్వాద వ్యాఖ్య విధి, ఆప్షన్ సి వ్యాఖ్యాన విధి, ఆప్షన్ డి మౌన్ వాచన్ విధి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రసాస్వాదన్ వ్యాఖ్య విధి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎందుకంటే పాఠం చెప్పినప్పుడు కొంచెం లయబద్ధంగా పాడాల్సి ఉంటుంది. ఎక్కడ ఆగాలి తెలిసి ఉండాలి కదా. ఇవన్నీ మనం చూసి చెప్పినప్పుడే దాని యొక్క అసలు మీనింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ లెసన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఈ యోజన యూనిట్ ప్లాన్ का मुख्य उद्देश्य क्या होता है? यूनिट प्लान యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ शिक्षण शिक्षण सामग्री को विभिन्न सार्थक खंडों में व्यवस्थित करना, ऑप्शन बी केवल एक पाठ को पढ़ाना, ऑप्शन सी छात्रों को गृह कार्य देना, ऑप्शन डी परीक्षा లేనా. చూడండి పరీక్ష లేనా అసలు ఏమీ కాదు. ఇది కూడా తీసేయండి. నెక్స్ట్ చూసినట్టయితే కనుక గృహ కార్యం హోంవర్క్ ఇవ్వడం అంటాడు. ఇది కాదు. నెక్స్ట్ చూడండి కేవల్ ఏక్ పాఠకో పడానా అంటే ఒక పాఠాన్ని చెప్పడం కాదు కాబట్టి ఇదే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్ 28వ ప్రశ్న చూద్దాం. చూడండి హిందీ శిక్షణ మే दृश्य श्रव्य सामग्री ऑडियो विजुअल एड्स का ప్రయోగ్ క్యోం కియా జాతా హై. ఎందుకు ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేటువంటి యూజ్ చేస్తారు హిందీ టీచ్ చేసేటప్పుడు అంటున్నారు. ఆప్షన్ ఏ కక్షకు కేవల్ సజానే కే లియే. చూడండి కేవల్ అని ఉంటే దాన్ని తీసేయండి అంటున్నాను నేను. ఓకే. ఎస్. నెక్స్ట్ చూడండి శిక్షక్ కా కామ్ ఆసాన్ కర్నే కే లియే. ఇది కాదు ఎప్పుడు కానీ మనకి ఈ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు థింక్ చేయకూడదు పిల్లల దగ్గర. నెక్స్ట్ చూసినట్లయితే శిక్షణ కో రోచక్ और प्रभावी बनाने के लिए ఆప్షన్ డి మరి సమయ్ బితానే కే లియే. సమయ్ బితానే కే లియే అనేటువంటిది ఉండదు కాబట్టి మనకి ఇదే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ లెసన్ని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చాలనే ఉద్దేశంతోనే పిల్లలకి బాగా అర్థమైన ఉద్దేశం ఇవన్నీ చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్ 29 भाषा शिक्षण का रुचि का सिद्धांत क्या कहता है? भाषा शिक्षण में रुचि का सिद्धांत అంటే ఏం చెప్తుందంటే ఆప్షన్ ఏ शिक्षक को केवल कठिन शब्दों पर ध्यान देना चाहिए, ऑप्शन बी शिक्षण प्रक्रिया को छात्र की जिज्ञासा और पसंद के अनुरूप बनाना चाहिए, ऑप्शन सी कक्षा में केवल शांति बनाए रखने पर और जोर देना चाहिए वोट देना चाहिए అంటే ఆప్షన్ డి మరి छात्रों को बिना समझे पाठ रटना चाहिए. ఇక్కడ చూడండి ఎప్పుడు రోడ్ లర్నింగ్ అనేది లేదు కదా. ఇది తీసేయాల. నెక్స్ట్ చూసినట్టయితే కనుక మరి కక్షమే కేవల్ అని వచ్చి తీసేయండి అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ చూడండి శిక్షకో కేవల్ ఇక్కడ కూడా తీసేయండి కదా. ఓన్లీ కఠిన శబ్దం అది కాదు. ఇక్కడ మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఎస్. ఓకే. ఎస్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 30వ ప్రశ్న. ఎస్ చూస్తున్నట్లయితే కనుక మరి క్రియాశీలత కా సిద్ధాంత్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే భాషా सीखने में क्यों आवश्यक है? भाषा सीखने में क्यों आवश्यक है? ऑप्शन ए మరి इनसे छात्र कक्षा में चुपचाप बैठना सीखते हैं, ऑप्शन बी इसका भाषा सीखने में कोई संबंध नहीं है, ऑप्शन सी इनसे शिक्षक को कम मेहनत करनी पड़ती है, ऑप्शन डी इनसे छात्र स्वयं करके बोलकर और लिखकर
జల్దీ సీఖతే హై. యాక్టివిటీ బేస్డ్ అంటాం కదా, ఇది ఎన్ఈపీ 2020లో భాగంగా ఇట్లాంటి క్వశ్చన్లు కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ అన్నాడు కాబట్టి పిల్లలు చేయడం అనమాట. ఇక్కడ టీచర్లు చేయడం కాదు, టీచర్లకి చదవడం అని కాదు. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది మోస్ట్ పిల్లలు చేయడం లేదా వినడం లేదా చెప్పడం ద్వారా వాళ్ళకి రాయడం ద్వారా వాళ్ళు బాగా నేర్చుకుంటారని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా మనం ఈరోజు ఒక 30 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే మరి లాంగ్వేజ్ 1 కింద హిందీ రెడ్ చేసుకుని రాస్తున్నప్పుడు మీరు ఎట్లయితే 30 క్వశ్చన్లు రాస్తారో అక్కడ మనం చూసినట్లయితే మీరు ఒకసారి 24 క్వశ్చన్స్ ఇక్కడ కంటెంట్ గ్రామర్ నుంచి రావడం జరిగింది. అలాగే లాస్ట్ 6 క్వశ్చన్స్ మెథడాలజీ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. టోటల్గా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ప్రయత్నం కాదు, చేయడం జరిగింది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాలు ఉంటే తెలియజేయండి. అలాగే సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా అందించినట్లయితే దాని తగ్గట్టుగా మీకు ఇంకా మంచి క్లాస్ అందిస్తాను. అలాగే మీ ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నట్లయితే అవి కూడా ఇక్కడ మీకు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది కామెంట్ రూమ్లో. దాంతోపాటుగా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ ఉన్నట్లయితే కనుక, అలాగే యూస్ అవుతుంది కనుక, ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే కనుక. దాంతోపాటుగా మరి ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా ఛానల్ని సపోర్ట్ చేయడం వాళ్ళు జాయిన్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయగలరు. దాంతోపాటుగా మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందుతుండొచ్చు. అలాగే సోషల్ సంబంధించిన క్లాస్ కూడా చేయడం జరిగింది కాబట్టి అవి కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో, అలాగే పైన ఇక్కడ ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా మీకు వస్తాయి. అలాగే ఛానల్ కూడా వెళ్ళి మీరు చూసి బెనిఫిట్ పొందాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మీరు జాగ్రత్త ఉండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.